హల్లెలూయా. సో మొట్టమొదటిగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన సేవకులకి, చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా వందనాలు. సో మొట్టమొదటిగా మనము ప్రతి గుడ్ ఫ్రైడే రోజు కూడా దేవుడు ఆయన సిలువలో ఆయన మాట్లాడిన ప్రతి మాటని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకోసం అంటే ఆయన చేసిన ప్రతి త్యాగము, ఆయన మాట్లాడిన ప్రతి మాట మానవాళికి ఎంతో గొప్ప ఆశీర్వాదము, ఎంతో గొప్ప రక్షణ అది అనుగ్రహించింది. సో మొట్టమొదటిగా ఈ లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం మనం చూస్తే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను. సో క్రైస్తవ జీవితానికి ఒక మంచి పునాది దేవుడు దేని ద్వారా వేసాడంటే, మొట్టమొదటిగా ప్రేమ, రెండోది క్షమాపణ, మూడవది రక్షణ. సో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. ఎంత ప్రేమించాడంటే ఆయన మనము పాపంలో ఉన్నను, శాపంలో ఉన్నను మన కోసము ప్రాణము పెట్టి మనల్ని రక్షించుకునేంతగా దేవుడు ప్రేమించాడు. ప్రేమించటం మాత్రమే కాదు, రెండోది ఏం చేశాడు, మన పాపములన్నిటినీ ఆయన క్షమించాడు. సో మనుషులముగా లోకముగా మనము అవేమీ కూడా మనం పొందుకోవడానికి అర్హులము కాము. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన గురించి ఒక మాట ఉంటుంది, ఆయన మహాగణుడు, మహోన్నతుడు. అయినప్పటికీ కూడా ఆయన ఈ లోకాన్ని, చెడిపోయి ఉన్న లోకాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. సో ఈరోజు క్షమాపణ యొక్క విశిష్టత ఏంటి అనేది మనము కొన్ని విషయాలు దేవుని ఆత్మ సహాయం ద్వారా ధ్యానిద్దాము. మొట్టమొదటిగా యేసు ప్రభువుని ఈ సిలువ వేయడానికి ఆ ప్రాంతానికి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఎటువంటి సిచ్యుయేషన్స్ ఎదుర్కొని ఎలాంటి వారిని క్షమించాడు అనేది మనం చూద్దాము. చూడండి, లూకాసు వార్త ఇదే 23వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. చాలండి. సో మొట్టమొదటిగా దేవుడు ఆయన ఏ పాపము లేనప్పటికీ కూడా ఆయన మౌనము వహించి మనుషుల యొక్క రక్షణార్థమై ఆయన మీద ఏమేమి మోపారంటండి, నేరము మోపడం అనేది వేరు, రుజువు చేయడం అనేది వేరు. సో దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన యందు ఏ దోషము కూడా లేదు. అయినప్పటికీ కూడా ఆయన వహించిన మౌనము అనేకమైన నేరములు ఆయన మీద మోపడానికి కారణమయ్యాయి. సో మొట్టమొదటిగా దేవుడు ఎవరిని క్షమించాడంటే ఆయన మీద నేరము మోపిన వాళ్ళని. నెక్స్ట్ 11వ వచనం చదవండి. చాలండి. రెండోది ఏం చేశారంటండి, హేరోదు తన సైనికులతో కలిసి ఆయన్ను మొట్టమొదటిగా నేరము మోపారు. రెండోది ఏం చేశారంట, తృణీకరించారు. మూడవది అపహసించారు. సో దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు అయినప్పటికీ కూడా ఆయన ఏ బాధ, ఏ నింద కూడా నిందారహితుడుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడు అంటే, సో తృణీకరించబడినప్పటికీ, అపహసించబడినప్పటికీ, లేని నేరము మోపినప్పటికీ కూడా దేవుడు క్షమించడం మనం చూస్తాం. నెక్స్ట్ 12వ వచనం చదవండి. చాలండి. ఏమయ్యారంటండి, అంతకుముందు వాళ్ళిద్దరూ శత్రువులయ్యి, సో శత్రువులు మిత్రులుగా మారడం అనేది అది చాలా రేర్ ఇన్స్టెన్స్లో మనం చూస్తాం. ఒకసారి చూడండి, సామెతలు 16వ అధ్యాయము 7వ వచనం. ఏంటంటే ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు. ఇక్కడ హేరోదు, పిలాతు వాళ్ళ సైనికులు దేవుణ్ణి ఏం చేస్తున్నారు, హింసిస్తున్నారు, అపహసిస్తున్నారు. నువ్వు యూదుల రాజువా నువ్వు అని అపహసించి
ఆ యొక్క వస్త్రాలు ప్రశస్తమైన వస్త్రము తొడిగించడం మనం చూస్తాం. దేవుడు ఆ, వీళ్ళ ప్రవర్తన బట్టి దేవుడు సంతోషిస్తారంటారా? సో కానీ దేవుడు ఇక్కడ ఈ సిచ్యుయేషన్ చూస్తే లోకాన్ని ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆయన మనసును కూడా ఆయన చంపేసుకున్నాడండి. సో ఇక్కడ ఈ పిలాతు వీళ్ళిద్దరూ కూడా అప్పటి వరకు ఎవరు? పిలాతు, హేరోదు శత్రువులు. కానీ వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఆయన సొంత కుమారుణ్ణి శిక్షిస్తూ దూషిస్తున్నప్పటికీ కూడా వాళ్ళని దేవుడు ఏం చేయగలుగుతున్నాడు? సో దేవుడు మన ప్రవర్తన బట్టి, మన నీతిని బట్టి మనల్ని రక్షించలేదండి. సో దేవుడు మనము పాపంలో ఉన్న, మనము అపహసించిన, మనము ఎన్నో విషయాల్లో దేవుని మనము తృణీకరించినప్పటికీ కూడా హీ స్టిల్ లవ్స్ us. సో లోకం యొక్క ప్రేమకి ప్రతిదానికి కూడా పరిమితులు ఉంటాయి, కానీ దేవుని యొక్క ప్రేమకు సో అందుకే అంటాడు ఇర్మియా గ్రంథంలో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. దేవుడు మనిషి యొక్క ప్రతి ప్రేమకి కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో మీరు చూస్తూ ఉండండి, సాధారణంగా మనల్ని ఎవరైనా వ్యతిరేకించినప్పుడు వాళ్ళు వచ్చి క్షమాపణ అడిగితే కానీ మనం ఏం చేయలేం, క్షమించలేము. కానీ వాళ్ళు క్షమాపణ అడగలేదు, స్టిల్ వాళ్ళు దూషిస్తున్నారు, తృణీకరిస్తున్నారు, అపహసిస్తున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి. సో ఈ మాటలు మనము ధ్యానం చేస్తున్నప్పుడు క్షమాపణ యొక్క విలువ ఏంటి అనేది మనము తెలుసుకున్నప్పుడు సో దేవుని యొక్క రాజ్యము మన ద్వారా చాలా బలంగా కట్టబడుతుందండి. సో క్రైస్తవ విశ్వాసము యొక్క పునాది సో మొట్టమొదటిగా ప్రేమని ఎలాగైతే చెప్పానో, ప్రేమతో పాటు క్షమాపణ అనేది కూడా క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యము. సో మనము గడిచిన సంవత్సరం చూసాము, ఇలా ప్రవీణ్ పగడాల గారు అని చనిపోతే ఈ లాస్ట్ మంత్లో ఇంచుమించు 1 month అయిపోయింది, 1 year అయిపోయింది. అని జ్ఞాపకం చేసుకుంటూ నా భర్తని చంపిన వాళ్ళని ఏం చేస్తున్నానండి, క్షమిస్తానంది. ఇంకా గ్రహం స్టెయిన్స్ గారు కానీ, మిషనరీస్ కానీ ఎలాగ వాళ్ళు క్షమించగలుగుతున్నారు అంటే చూడండి, చూపిస్తాను. 1 పేతురు 4వ అధ్యాయము 1వ వచనం. అదే చదవండి. ఏం చేశాడండి? క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. ఆ శ్రమ కేవలము శారీరకమైన శ్రమ కాదండి. మనము చూస్తాము నిందలు, దూషణలు, అపహాసాలు, ఇంకా శారీరకంగా కూడా చాలా భయానకంగా యేసుప్రభుని హింసిస్తాడు. కానీ ఆ శ్రమలన్నిటి మధ్యలో కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? అలా హింసిస్తున్న వారిని ఆయన క్షమిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్న దేవుడు అండి. సో దేవుడు మనుషులతో దేవునితో మనము సమాధానం పడలేదు, కానీ మనుషులంగా దేవుడు మనతో సమాధానం పడడానికి చాలా ఇష్టపడే వ్యక్తి అండి. హల్లెలూయా. సో దేవుడు అందుకే ఈ ఒక చోట ఒక మాట ఉంటుంది, సమాధానకరమైన సువార్త. సో సమాధానపరచువారు ధన్యులు, వారు ఏమన్నా పడతారండి? దేవుని కుమారులు. సో మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా సమాధానము కలిగి ఉండాలంటే వీ మస్ట్ లెర్న్ టు ఫర్గివ్. మనల్ని వేరెవర్ వి గో వీ విల్ ఫేస్ క్రిటిసిజం, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. కానీ క్రీస్తు యేసు యొక్క మనసును మనము కలిగి ఉన్నప్పుడు మనము ఫేస్ చేసే ఏ పరిస్థితి అయినా కూడా ఆ మనసు మనము కలిగి ఉంటే ఈజీగా క్షమించగలుగుతాం, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హార్డ్. సో అలా క్షమించినప్పుడు ఏమవుతుందంటే ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు మన శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. సో మన క్రైస్తవ్యం యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే శత్రువుల్ని మిత్రులుగా మార్చడం అండి. ఒకప్పుడు మనము సమాధానము లేవు, దేవునితో సత్సంబంధం లేదు, కానీ ఆయన సమాధానం పరుచుకొని మనతో ఒక సంబంధం ఏర్పాటు చేసుకోవాలని చూశాడు. సో ఇప్పుడు అదే పని దేవుడు సంఘం ద్వారా జరిగించాలని అలా ఆశపడుతున్నాడండి.
సో కనుక సంఘముకున్న అల్టిమేట్ గోల్ ఏంటి అంటే క్షమించుట, ప్రేమించుట. ఆ ప్రేమ లోకం యొక్క ప్రేమ ఎంతవరకు ఉంటుంది? మనల్ని ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, సో అక్కడితో ఆగిపోద్ది. మనకు చాలా చోట్ల చాలామంది మన హృదయాన్ని గాయపరిచే మాటలు ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళతో మనము సమాధానం పడలేము, వాళ్ళని ప్రేమించలేము. కానీ దేవుని వైపు మనం చూసినప్పుడు, దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు, ఈవెన్ ఎంత ట్రబుల్ తీసుకొచ్చే వ్యక్తులైనా కూడా మనము ప్రేమించగలుగుతాము. సో దేవుణ్ణి ప్రేమించు వారికి రోమపత్రికలో ఉంటుంది. అనగా చూడండి 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన. సో మనము దేవుణ్ణి ప్రేమించి దేవుని యొక్క ప్రేమ మనము కలిగి ఉంటే మనకు జరిగే కీడులన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడండి? సమస్తము సమకూర్చి మేలు కొరకై జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో అలాగే ఇంకా చూస్తే మనము మత్తయి సువార్త ఇంకా క్షమించుట కోసము మనము దేవుడు ఎలా క్షమించాడు, కానీ మనుషులంగా మనం అలా క్షమించగలుగుతామండి? సో మనం సాధారణంగా అనుకోవచ్చు ఆయన దేవుడు కాబట్టి ఆయన క్షమించగలుగుతాడు, మనుషులుగా మన వల్ల అవుతుందా అని. యేసు ప్రభు దేవుడు అయినప్పటికీ ఈ లోకంలో ఎలా వచ్చాడండి? ఆయన మనుష్య స్వరూపంలో. చూడండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. ఏంటంటే ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన చేయని తప్పుకు మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించి తను తాను ఏం చేశాడండి? ఆయన దేవుడే కానీ లోకంలో మనిషిగా వచ్చి మనిషి యొక్క ప్రేమ యొక్క పరిమితుల్ని దేవుడు ఎక్స్టెండ్ చేశాడండి. హల్లెలూయా. సో సాధారణంగా ఈ లోక సంబంధమైన ఏ ప్రేమ మనం చూసినా, ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినా, ఏదైనా ఒక డిస్కషన్ వచ్చినా కూడా అక్కడితో ఆ ప్రేమ సమాధానం అనేది పోతుంది. కానీ దేవుడు ఈవెన్ ఇఫ్ యూ ఈ రోజుకి కూడా దేవుడిని మనము తృణీకరిస్తున్నా, దూషిస్తున్నా, దేవుడి యొక్క ప్రేమ అపారమైనది, ఎప్పుడు కూడా విడిచిపెట్టదండి. హల్లెలూయా. సో దేవుని యొక్క ప్రేమలో మనము నిలిచి ఉంటే మనము ఫలిస్తాము. ఫలించి ఆ లోకానికి ఆ ప్రేమను మనము చూపిస్తే దేవుడు ఆయన పొందిన శిలువ మరణము, ఆ శిక్ష అంతా కూడా మర్చిపోతాడండి. హల్లెలూయా. సో దేవుడి యొక్క బాధ ఈ శారీరకంగా ఆయన శిలువలో అనుభవించిన బాధ కాదు, కానీ మానసికంగా మనుషుల్ని వారి యొక్క మనసుల్ని ఆయనతో అంటుకట్టబడాలనే భారమే ఆయనకి చాలా అధికం. సో కనుక మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ప్రేమ విషయమందు, క్షమించుట విషయమందు, ఈ 2 విషయాల్లో మనల్ని మనము సరిచేసుకొని ఆ క్రీస్తు యొక్క ప్రేమతో, క్రీస్తు యొక్క క్షమాగుణంతో మనం ఎప్పుడైతే నింపబడతామో లోకము మన ద్వారా ప్రభావితం అవుతుందండి. సో నిప్పు మీద నిప్పు పెడితే ఏమవుతుందండి? ఇంక బగ్గుమంటుంది. అదే నీళ్ళు పోస్తే చల్లారిపోద్ది. సో క్రైస్తవ విశ్వాసము కూడా అలాంటిదే. దేవుడు సమాధాన పడాలి అని మనల్ని ఆశపడుతున్నాడు, క్షమించాలి. అలా మనం క్షమించినట్లయితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. సో కనుక ఈ యొక్క యేసు ప్రభు చేసిన శిలువ త్యాగంలో ఉన్న ఈ మొదటి మాటలో ఉన్న విశిష్టత ఏంటి అంటే, ఒకటి ప్రేమ, ఒకటి క్షమాపణ, మూడోది తగ్గింపు. ఈ 3 ఆయన మనకి ఇచ్చుటను బట్టి ఎంతో శ్రేష్టమైన రక్షణ మనము పొందుకోగలిగాం. సో ఆ విలువైన రక్షణ మనము లోకానికి ఇవ్వాలంటే ఈ 3 విషయాల్లో కూడా మనము ప్రతిదినము కూడా ఫలించాలి. అందుకే కొరింథీ పత్రికలో కూడా ఉంటుంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడ్డ. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడడం ఏముంది? సో మనల్ని ప్రేమించే వారినే మనము ప్రేమిస్తాము. కానీ దేవుని యొక్క ప్రేమ ఎంత విచిత్రం అంటే,
చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము బహుశా 14 16వ వచనం చదవండి. కాదు, ఆ మాట చదవండి. ఎన్నో వచనం? 24. మొత్తం 23, 24 చదవండి. ఏంటంటే మనము బలిపీఠము యందు అర్పణ అంటే ఏంటంటే దేవునితో మనము సమాధాన పడి ఆయన సన్నిధిలో ప్రార్థించాలంటే మొట్టమొదటగా మనకి ఎవరితో అయితే సమాధానం లేదో వాళ్ళతో సమాధాన పడాలి. సో అలా సమాధాన పడి మనము తగ్గించుకుంటే అప్పుడు దేవుడు మన ప్రార్థనలు కూడా అంగీకరిస్తాడు. సో ఇప్పుడు క్షమించకపోతే ప్రాబ్లం ఏంటో తెలుసా మీకు? చూడండి, అదే అక్కడే 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. చూడండి 14, 15 రెండు చదవండి. అదే 6వ అధ్యాయము 14, 15. ఏంటంటే అండి, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, మనము క్షమిస్తే పరలోకపు తండ్రి మన అపరాధములను క్షమిస్తాడు. క్షమించకపోతే ఆయన కూడా, దేవుడు క్షమించకపోతే, దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయకపోతే మన పరిస్థితి ఏంటండి? ఒకసారి ఆలోచించుకోండి. యోబు గ్రంథంలో ఉంటుంది ఒక మాట, ఎవరు తీయకండి. ఆయన యొక్క ధ్యాస ఆయన మీదే ఉంచుకుంటే అంట నరులందరూ కూడా ఒక్కసారిగా ధూళి అయిపోతారంట. సో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు, మనల్ని క్షమిస్తున్నాడు. ఇన్ ద సేమ్ వే అదే మనస్సు ఆయన యొక్క సంఘము, ఆయన రక్తంలో కడుగుబడి ఉన్న మనందరికీ కూడా అట్టి మనస్సే కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా ఆశపడినప్పుడు ఏమవుతుందంటే సంఘము ఫలిస్తుంది, ఆ ఫలము లోకంలోనికి వెళ్తుంది. ఆ ఫలము ద్వారా ఇంకా అనేకులు దేవునిలోనికి రావడానికి ఎంతో మంచి అవకాశము మనము సంఘముగా క్రియేట్ చేస్తున్న వాళ్ళం అవుతాం. సో దేవుడు ఈ కొద్ది మాటలో మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.